అందుకని ఆ రకంగా బలవంతంగా తీసుకోవడానికి వీలు లేదనేటటువంటిది మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. అలాగే కోర్టు ఆదేశాలు పాటించి రైతుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారట. రైతుల భూమిని నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. ఆ భూములంతా కూడా వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకుండా కోర్టు చుట్టూ తిరిగి రైతులు పోరాడుతుంది. ఆ భూములంతా కూడా నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళకి ఏమాత్రం హక్కులు లేనటువంటి వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కులు లేనట్టుగా మార్చడం అనేటటువంటి ఇదంతా కూడా పెద్ద మోసంగా జరుగుతుంది. అలాగే రైతులందరికీ కూడా పంట రుణాలు ఇవ్వాలి. వీళ్ళ భూములు తీసుకోవడం బలవంతంగా తీసుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పంట రుణాలు ఇవ్వడం లేదు. పంట రుణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కనీసం దాని మీద సాగు చేసుకుని ఉండడానికి అవకాశం ఉంది. ఆ రూపంలో వాళ్ళ జాబితా నుంచి తొలగించడం లేదు. అలాగే రైతు భరోసా ఇవ్వకపోవడం అనేటటువంటిది కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళందరికీ కూడా వాళ్ళ రైతుల భూములకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా సిద్ధంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళ భూములు ఇతరులకు అమ్ముకోవడానికి లేకుండా స్టే విధించి అంటే రిజిస్ట్రేషన్ చేయనీయడం. ఇప్పుడు నువ్వు ఇచ్చేదేమో 12 లక్షలు అని అనుకుంటాం. 7 లక్షలు 12 లక్షలు కోటి రూపాయల విలువ పోతున్నారు, కోట్ల రూపాయల విలువ ఎక్కడ పోతున్నారు. వాళ్ళు ఇతరులకు అమ్ముకునేటటువంటి అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్లను నిలిపివేసేటటువంటి ఒక రకంగా రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చేయడం, భూమిని దౌర్జన్యంగా లాక్కోవడం అనేటటువంటి పద్ధతి కొనసాగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఇవ్వాలా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ భూమి, వాళ్ళకి సొంత భూమి, వాళ్ళ పూర్తి రైట్స్ వాళ్ళకే ఉన్నాయి. కోర్టు కూడా ఆ రూపంలోనే చెప్తున్నటువంటి దృష్టిలో ఉన్న ప్రభుత్వం రకమైనటువంటి పద్ధతిలో రైతులని ఇబ్బంది పెట్టడం అనేటటువంటి సరైనది. అలాగే వాళ్ళ పేర్లను మొత్తం ఆన్లైన్లో లేకుండా చేశారు. వాళ్ళ భూమి అనేటటువంటిది వాళ్ళ పేరు లేకుండా పోయింది. అట్లాగే అసైన్డ్ భూములకు సంబంధించిన దానికి ఇంకా విలువ లేకుండా పోతుంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి నష్టపరిహారంలో కూడా వాళ్ళకి సొంత భూమి కాదు అనేటటువంటి ప్రభుత్వం ఒకసారి ఇచ్చినాక వాళ్ళ సొంత భూమే, ఇతరులకు అమ్ముకోవడానికి అవకాశం లేదనే తప్ప సొంత భూమి, దానికి సొంత భూమి అనేటటువంటి పద్ధతులని అన్ని విషయాల్లో పరిగణలోకి తీసుకోవాలి. ఆ రూపంలో కాకుండా ఆన్లైన్లో పేర్లు తొలగించడం రైతులు అనేటటువంటి భయభ్రాంతులకు పరిస్థితి కొనసాగుతుంది. గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆన్లైన్లో వాళ్ళ పేర్లని నామోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. అలాగే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. వాటన్నింటినీ కూడా యథావిధిగా రైతులకు కల్పించాలి. భూమి ఇవ్వని రైతులకు 300 మంది రైతులు ప్రభుత్వ భూములు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఇంకా మిగిలిపోయినటువంటి రైతులకు ఒక 300 మందికి భూములు ఇవ్వాల్సిందే అని చెప్పి నోటీసులు మళ్ళీ ఇస్తుంది. ఆ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం. ఆ రకంగా ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అలాంటి ఒత్తిడి చేసేటటువంటి ఉంటే రైతుల పక్షాన సిపిఎం పార్టీ ఒక బలమైనటువంటి పోరాటాలకు ఉంటుందని కూడా తెలియజేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫార్మాసిటీ అనేది ఇంకా లేకుండా చేస్తాం, వాటినంతా కూడా రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పారు, స్పష్టంగా మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ కాదు, ఇప్పుడు ఇంకా 4th సిటీ అనేది రకరకాల పేర్లతో మళ్ళీ ఆ విషయాన్ని కొనసాగిస్తున్నారు. 4th సిటీగా పెడతావా ఏంటి అనే సంగతి వేరే, కానీ ముందు రైతులకు సంబంధించినటువంటి భూమిని బలవంతంగా తీసుకొని తక్కువ ధర ఇచ్చి ఆ రకంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేసేటటువంటి దౌర్జన్యపరమైనటువంటి విధానాన్ని, మోసపూరితమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం సంబంధించుకోవాలి. అందుకని ఇలాంటి విషయాల్లో రైతులకు సంబంధించినటువంటి ఇలాంటి ఇబ్బందులు కొనసాగిస్తే సిపిఎం పార్టీగా మొత్తం రైతాంగాన్ని కూడా 2 మండలాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న రైతులంతా కూడా పోగేస్తాం. వాళ్ళంతా కూడా ఐక్యం చేస్తాం. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలి. ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేసే కార్యక్రమానికి కూడా మళ్ళీ 30,000 ఎకరాలు మరి కూడా అంటున్నాడు. ఇంకా మిగతా భూములు కూడా తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి వస్తుంది. సరే, ఇవన్నిటి విషయాలకు సంబంధించింది రైతులతో సంబంధం లేకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, గ్రామ సభల్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా పోలీసులు పెట్టి బలవంతంగా సర్వైలు చేయడం అనేటటువంటిది ఇవన్నిటికీ సరైనది కాదు.
ఈ రకమైనటువంటి పద్ధతుల్లో హైదరాబాద్ చుట్టూ ఉంది కదా అని చెప్పి రైతుల భూములను ఆక్రమించుకుంటూ పోతే రైతులు దివాలా తీసేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ రకంగా ఈ చుట్టుముట్టు ప్రాంతానికి సామాన్యమైనటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో సామాన్యమైనటువంటి రైతులు జీవనం గడిపినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇచ్చేటటువంటి కొద్దిపాటి సహాయంతో వాళ్ళ కుటుంబాలు బాగుపడడం అనేది ఉండదు. వాళ్ళు దాని మీద ఆధారపడలేనటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత వాళ్ళ జీవితాలే చిన్నవైతే రైతులంతా కూడా కూలీలుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఒకవైపు అభివృద్ధి కనబడుతుంటే వాళ్ళ మాత్రం పూర్తిగా ఆ అధోలోకానికి నెట్టేసినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఉపసంహరించుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఈ రైతులందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తాం. వాళ్ళ అభిప్రాయాలంతా కూడా స్వీకరించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ కోరుకుంటుంది. త్వరలోనే ఆ తేదీని వీటన్నిటి కూడా తెలియజేస్తాం. ఇది